హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అన్ని జాబ్ అప్డేట్స్ గురించి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే టెట్ 2 డిఎస్సి మరియు మిగిలినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి లైవ్ టెస్టులు అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ని పొందాలి అనుకుంటే కనుక క్రింద రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ప్రోత్సాహాన్ని అందించినట్టు ఉంటుంది కాబట్టి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియోకు ఒక 500 లైక్స్ అనేవి వస్తాయని ఆశిస్తున్నాను. ఇక మనం న్యూస్లోకి వెళ్తే కనుక ఆన్లైన్లో టెట్. ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ టెట్ 2 డిఎస్సికి సంబంధించినటువంటి ఈ న్యూస్ అప్డేట్ని మీకు అందించడానికి కారణం ఏంటి అంటే మిమ్మల్ని టెన్షన్ పెడదామనేటువంటి ఉద్దేశంతో కాదండి. ఎంత తొందరగా నోటిఫికేషన్ వేసినా కూడా మనకు 60 రోజుల సమయం అనేది ఖచ్చితంగా ఉండడానికి అవకాశం అనేది ఉంది. ఈ విధమైనటువంటి న్యూస్ అనేది మీకు అందించడానికి కారణం ఏంటి అంటే ఇంకా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా ఇలాంటివి చాలా చూసాం, నోటిఫికేషన్స్ వేసినప్పుడు చూద్దాము అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని తెలియజేయడానికి ఈ న్యూస్ని మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టే సారు దిగొచ్చి ప్రకటన చేసిండు. కాబట్టి మీరు ఇంకా ఆ భ్రమలో నుంచి బయటికి రాకుండా ఉంటే మాత్రం చాలా నష్టపోతారు. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి వెనక ముందు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండి ప్రిపరేషన్లో నిమగ్నం అవ్వడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్లో టెట్ టీచర్ ఉద్యోగాల ప్రకటనలకు ముందే నోటిఫికేషన్. ఉమ్మడి రాష్ట్రంతో కలిపి 6 సార్లు మాత్రమే టెట్ అనేది నిర్వహించారు. శాశ్వత వ్యాలిడిటీపై వెలువడని ఉత్తర్వులు. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పరీక్షను ఇక నుంచి ఆన్లైన్లో నిర్వహించడానికి అవకాశం కనిపిస్తుంది. గతంలో టెట్ను ఆన్లైన్లోనే నిర్వహించేందుకు కొంత ప్రయత్నం చేసినప్పటికీ పలు కారణాల వల్ల నిర్వహించలేకపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ విధానమే మేలని విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలిసింది. ఆన్లైన్లో టెట్ నిర్వహించడం వల్ల త్వరగా ఫలితాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలు ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా విద్యాశాఖ నిర్వహించేటువంటి డీసెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ని కూడా కొన్నేళ్ళుగా ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెట్ను ఆన్లైన్లో నిర్వహించాలని విద్యాశాఖ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు గతంలోనే విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. టెట్కు సుమారుగా 3 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యేటువంటి టెట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తే ముందుగానే అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోనున్నారు. పరీక్షా కేంద్రాలు ఎన్ని అందుబాటులో ఉన్నాయి, ఎన్ని సెషన్లు నిర్వహించవలసినటువంటి అవసరం వస్తుంది అనేటువంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఒక రకంగా చూస్తే ఆన్లైన్లో పెట్టడమే ఉత్తమం అండి. చాలా రకాలుగా అభ్యర్థులు చేసేటువంటి మిస్టేక్స్ అనేటివి తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు మనకు ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ అనేటివి నిర్వహిస్తున్నారు. మనకు టెట్ 2 డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా డీసెట్ ఎంట్రన్స్లో దాదాపుగా మనకు చూసుకుంటే వాళ్ళు ఆన్లైన్లో రాసినటువంటి అభ్యర్థులే. కాబట్టి ఆన్లైన్లో నిర్వహించడం ద్వారా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, రిజల్ట్ కూడా తొందరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా మనకు సీటెట్కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ కూడా మీకు ఆన్లైన్లోనే కండక్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా మీకైతే ఆ అనుభవం అయితే ఉంది. ఆ టెన్షన్ అన్ని ఆన్లైన్లో కనుక నిర్వహిస్తే ఎలా ఉంటుందో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేది లేదు. కాబట్టి మీకు అనుభవం అనేది ఉంది కాబట్టి దాని గురించి టెన్షన్ అనేది వదిలేసేయండి. మీకు అతి త్వరలో ఇక తెలుగుని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దాని తర్వాత ఇంగ్లీష్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మ్యాథ్స్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ప్రిపరేషన్ ప్లాన్స్ కూడా మీకు రోజుకొకటి వస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు మన ఛానల్ని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి త్వరలో టెట్ నోటిఫికేషన్ అనేటువంటి ప్రకటనను కూడా సబితా ఇంద్రారెడ్డి గారు అసెంబ్లీలో మనకు చెప్పడం జరిగింది. టెట్ నోటిఫికేషన్ త్వరలోనే వెలువడేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు శాసనసభ వేదికగా విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి
టెట్పై స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. అందులో టీచర్ పోస్టులు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురుకులాలు అదేవిధంగా పాఠశాల విద్యాశాఖలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కావడానికి ముందే టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇదివరకు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చే ముందు కూడా టెట్ నిర్వహించారు. నిరుద్యోగ అభ్యర్థులు గురుకుల టీచర్ పోస్టులకు కానీ టీఆర్టీకి కానీ దరఖాస్తు చేసుకునేందుకు టెట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెట్లో అభ్యర్థులు సాధించినటువంటి స్కోరుకు ఉపాధ్యాయ నియామకాల్లో 20% మార్కులు, అంటే మనకు టెట్లో 7.5 మార్కులు వస్తే డిఎస్సిలో 1 మార్కు గెలుస్తుంది, గమనించాలి. కాబట్టి టెట్లో ఎంత స్కోర్ చేసుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉపాధ్యాయ నియామక పరీక్షకు 80% వెయిటేజీ ఉంటుంది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా టెట్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు తెలిసింది. ఏడాదికి 2 సార్లు నిర్వహించాల్సినటువంటి టెట్ని ఉమ్మడి రాష్ట్రంలో కలుపుకొని ఇప్పటి వరకు 6 సార్లు మాత్రమే నిర్వహించడం జరిగింది. టెట్ని 2010లో అమల్లోకి తెచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు ప్రతి 6 నెలలకోసారి టెట్ నిర్వహించగా కొన్ని రాష్ట్రాలు 2-3 ఏళ్లకోసారి టెట్ నిర్వహించాయి. రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు టెట్ జరిగింది. ఉమ్మడి రాష్ట్రంతో కలిపి మొత్తం 6 సార్లు టెట్ నిర్వహించారు. ఇక్కడ చాలామంది కూడా మేము సీటెట్లో క్వాలిఫై అయ్యాము, మన స్టేట్కి సంబంధించిన టెట్ అనేది రాయడానికి అవసరం అనేది ఉంటుందా లేదా అని అడుగుతున్నారు. మీరు సీటెట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉండింది, అయినప్పటికీ కూడా చాలా మంచి స్కోర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 120 మార్కులు వచ్చాయనుకోండి, ఒకవేళ మీరు స్టేట్ టెట్ కూడా ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే 120కి పైగా మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే పేపర్ అనేది మన యొక్క తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మీరు స్కోర్ పెంచుకోవడానికి ఈ టెట్ టీఎస్కి సంబంధించినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది, గమనించాలి. తర్వాత మనకు టెట్ యొక్క వ్యాలిడిటీ అనేది శాశ్వతంగా ఉంటుంది అని ఒక ప్రకటన అనేది ఎన్సిటిఈ నుంచి రావడం జరిగింది. కానీ మనకి ఇక్కడ టెట్ శాశ్వత వ్యాలిడిటీ ఉత్తర్వుల కోసం నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 7 ఏళ్ళు మాత్రమే ఉన్నటువంటి టెట్ వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని నేషనల్ కౌన్సిల్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ పాలక మండలి నిర్ణయించింది. దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మారుస్తామని స్పష్టం చేసింది. దీనికి సంబంధించినటువంటి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు, కానీ వస్తాయి ఖచ్చితంగా. టెట్కు సంబంధించిన వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం చేస్తారు కాబట్టి వీలైనంత ఎక్కువగా. ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే పాత టెట్లకు ఇస్తారో లేదో తెలియదు, కానీ ప్రజెంట్ మాత్రం రాస్తున్నట్టు ఇంతకుముందు రాసినటువంటి సీటెట్ కానీ ఇప్పుడు రాసేటువంటి టెట్లకు కానీ అన్నింటికి కూడా ఇప్పుడు రాస్తే కనుక ఖచ్చితంగా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కువ స్కోర్ సాధించేటువంటి ప్రయత్నం అనేది చేయండి. టీచర్ల బదిలీలకు రంగం సిద్ధం. వేసవి సెలవుల్లో ప్రక్రియ పూర్తి. సర్వీస్ రికార్డుల అప్గ్రేడ్లు మొదలు. భారీ పదోన్నతులు ఇప్పుడే. హేతుబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్. సర్కారు ఆమోదంతో కదిలినటువంటి యంత్రాంగం. కొత్త జిల్లాల వారీగా బదిలీలకు ఆస్కారం. ఇక్కడ 317 జీవో అమలు చేశారండి. ఇంతకుముందు బదిలీలో కనుక చూసుకుంటే ఇబ్బందులు అనేటివి ఎదురయ్యాయి. అయితే కొత్త జిల్లా కేటాయింపుల తర్వాత జిల్లాల వారీగా టీచర్ల సీనియారిటీని రూపొందించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. బదిలీల పదోన్నతులకు సంబంధించినటువంటి ప్రక్రియ దీని ఆధారంగా చేపట్టాలని భావిస్తున్నారు. కాబట్టి మరింత పకడ్బందీగా దీన్ని పూర్తి చేయాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సాధారణ బదిలీలు, పదోన్నతులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. వీటన్నింటినీ సమన్వయం చేసుకోవాలని అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలను అందించాయి. హేతుబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లు ఎంతమంది ఉన్నారనేటువంటి డేటాని అప్పటికే విద్యాశాఖ తెప్పించింది. దీని ఆధారంగా కొన్ని స్కూళ్ళలో తక్కువ విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలను విలీనం చేయనుంది. ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెడుతున్నటువంటి కారణంగా దీన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని భావిస్తున్నారు. తొలుత 18,000
ఉపాధ్యాయుల కొరత ఉండొచ్చని అంచనా వేశారు. రేషనలైజేషన్ డేటాను బట్టి ఈ సంఖ్య 13,000 వరకు ఉండొచ్చని తేల్చారు. దీన్ని బట్టి ప్రాథమిక స్కూళ్లపైనే రేషనలైజేషన్ ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ప్రాథమిక స్కూల్ టీచర్ల సర్వీసును ఆధారంగా ఎక్కువ సంఖ్యలో పదోన్నతులు పొందే వీలుందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఎంత రేషనలైజేషన్ చేసినా కూడా మనకు పాఠశాలల రేషనలైజేషన్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఉపాధ్యాయుల సర్దుబాటుని చేస్తే మాత్రం పోస్టులు అయితే తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎంత తగ్గినా కూడా ఈ 13,000 వరకే అక్కడనే ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఖాళీలు అయితే స్టేబుల్గా ఉంటాయి. దానిపైన టెన్షన్ అయితే అవసరం లేదు. ముందుగా మనకైతే పోలీస్ నోటిఫికేషన్ అయితే రానుంది. 10 రోజుల్లో పోలీస్ నోటిఫికేషన్. వారంలో గ్రీన్ సిగ్నల్ లభించేటువంటి అవకాశం. 60% పైగా పోస్టులు లోకల్లోనే భర్తీ. కోచింగ్ సెంటర్ల నియామకానికి సెంటర్ల ఏర్పాటుకు డీజీపీ ఆదేశం. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినటువంటి 18,334 పోస్టుల భర్తీకి పోలీసు శాఖ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ అనుమతి నిమిత్తం ప్రతిపాదన ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వం వారంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ తర్వాత 1-2 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా కాంట్రాక్ట్ కసరత్తు షురు. కాంట్రాక్ట్ 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేస్తామన్నారు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా మనకి ఇక్కడ రన్ అవుతుంది. ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల లెక్కలు తీర్చేటువంటి కసరత్తు మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ నెల 10వ తేదీన అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. సీఎం ప్రకటన నేపథ్యంలో ఈ క్షేత్రస్థాయి కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించినటువంటి జాబితానైతే వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. ఎవరికి రెగ్యులరైజ్ అనేది చేయాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలను వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఖాళీలు మిగలకుండా పక్కా ప్రణాళిక ఈసారి రూపొందిస్తామని అయితే చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇప్పుడు కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది, దాని తర్వాత వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ పడింది అనుకోండి, ఆ అభ్యర్థులు రెండింటికి కూడా అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే ఆ పోస్ట్ వస్తుంది, ఈ పోస్ట్ వస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే అది బ్యాక్లాగ్లో మళ్ళీ పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు అలా కాకుండా పోస్టులన్నీ కూడా ఫిలప్ అయ్యే విధంగా పక్కా ప్రణాళికను పాటిస్తామైతే అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే తొలి ప్రాతిపదిక ఏముంది అంటే ఏ పోస్టులకు వెళ్తున్నారో ఆరా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రస్తుతం రాత పరీక్షల సమయంలో అభ్యర్థులు ఇప్పటికే ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారా అనేటువంటి సమాచారాన్ని తీసుకుంటారు. అభ్యర్థుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేసి ఎవరు ఏ పరీక్షలు రాస్తున్నారో తెలుసుకుంటారు. తర్వాత 1 నుంచి ఉద్యోగాలకు 1కి మించి ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారిని గుర్తించి వారు ఏ పోస్ట్లో చేరాలనుకుంటున్నారో దేన్ని వదిలేస్తున్నారో ఆరాధిస్తారు. వారు వదిలిపెట్టినటువంటి పోస్టులకు నెక్స్ట్ జాబితాలో ఉంటారు కదా, దాని తర్వాత వాళ్ళకు అర్హత అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అవకాశం ఇచ్చేసి ఆ జాబ్ అనేది వాళ్ళకి కేటాయిస్తారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సమాధానం ఇవ్వకుండా గడువులోగా నియామక ఉత్తర్వులు తీసుకోకుంటే వారికి ఏదో ఒక చోట పోస్టింగ్ని ఖరారు చేసి మిగిలిన వాటి నుంచి మినహాయిస్తారు. కాబట్టి ఇది ఒక రకంగా మంచి అంశంగా మనం చెప్పవచ్చు. రెండో ప్రతిపాదన కనుక చూసుకుంటే కేరళ తమిళనాడు విధానం కనుక చూసుకుంటే కేరళ తమిళనాడులో పోస్టులు మిగిలిపోకుండా అర్హుల జాబితాలోని తర్వాతి వారికి అవకాశం ఇచ్చి నోటిఫికేషన్లలోని పోస్టులన్నీ భర్తీ చేస్తున్నారు. రాత పరీక్షల అనంతరం ఎంపికైనటువంటి అభ్యర్థులకు వెంటనే ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. దీనికి హాజరయ్యేటువంటి అభ్యర్థులకు మాత్రమే పోస్టింగ్ ఖరారు చేస్తారు. అదే ఉద్యోగం అతను లేదా ఆమెకు ఖరారు అవుతుంది కాబట్టి మిగిలిన వాటికి అర్హత కోల్పోతారు. ఎవరైనా రాని పక్షంలో వరుస క్రమంలో అర్హులైనటువంటి వారికి అవకాశం ఇస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఎంసెట్ కౌన్సిలింగ్ కేంద్రంలో నీట్ కౌన్సిలింగ్ ఇదే తరహాలో కొనసాగుతుంది. మనకు ఈ పోస్టులు అయితే మాత్రం వాళ్ళకి బ్యాక్లాగ్లో పడిపోతున్నాయి. కాబట్టి ఈసారి అయితే పక్కా ప్రణాళికతో ఖాళీలు మిగలకుండా చూస్తాము అంటున్నారు. రోస్టర్కు సంబంధించి కూడా 1 నుంచి రోస్టర్ అనేది మనకు 100 పాయింట్లు ఉంటాయి కదా, 1 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మనకు ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ను కూడా మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ని చదువుకుందాము అనుకుంటే కనుక తప్పకుండా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.